తెలుసో తెలియకో చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎప్పుడో ఒకసారైనా మనం దొంగతనం చేస్తుంటాం కదా. ఇస్లాం దొంగతనం గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం. సూరా మాయిదా 5:38. మరియు పురుషుడు దొంగ అయినా లేదా స్త్రీ దొంగ అయినా వారి చేతులను నరికివేయండి, ఇది వారి కర్మలకు గుణపాఠం, అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం అనగా శిక్ష, మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహా వివేచనాపరుడు. దొంగతనపు నేరాలలోకెల్లా అతి చెడ్డది హజ్ లేక ఉమ్రా చేయుటకు కాబా వరకు వచ్చిన వారి నుండి దొంగిలించడం. ఆ దొంగ భూమిలో అతి ఉత్తమమైన పవిత్ర క్షేత్రమైన కాబా ఆవరణలో ఉండి దొంగిలిస్తున్నాడంటే అతను అల్లా యొక్క హద్దులను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఒకసారి సూర్యగ్రహణ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నరకం గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నరకాన్ని నాకు చూపించారు. ఆ సమయాన మీరు నన్ను వెనక్కు తగ్గి నిలబడటాన్ని చూశారు. దాని వేడి గాలి నన్ను తాకుతుందేమో అని భయపడ్డాను. నేను అందులో ఒక వ్యక్తిని చూశాను. అతను తన కర్రతో మిహర్జాన్తో తన పేగులు పొత్తి కడుపును నరకంలో లాక్కుంటూ వెళ్తున్నాడు. అతను హజ్ కు వచ్చిన వారి వస్తువులు తన కర్రతో దొంగిలించేవాడు. ఎవరైనా గమనిస్తే ఇది నా కర్రతో చిక్కుకుంది అని చెప్పేవాడు, గమనించకపోతే దానిని తీసుకునేవాడు. అదే విధంగా ఇలా చెడ్డ దొంగతనాల్లో పబ్లిక్ అనగా ప్రజల సొమ్ము దోచుకొనుట, ఇలా దొంగిలించేవారు కొందరు ఇతరుల మాదిరిగా మేము దొంగిలిస్తున్నాం అని సాకు చెప్పుకుంటారు. కానీ ఇది ముస్లింలందరి సొమ్ము అని గ్రహించరు. ముస్లిమేతరుల సొమ్ము వారు అవిశ్వాసులు కదా అన్న సాకుతో దొంగిలిస్తారు. ఇది కూడా ఘోరమైన తప్పు. ఏ అవిశ్వాసులైతే ముస్లింలతో యుద్ధం చేస్తున్నారో వారు వారి సొమ్ము తీసుకొనుట మాత్రమే యోగ్యమైనది. వేరే ముస్లిమేతరుల కంపెనీ ప్రాపర్టీస్ల నుండి లేక ప్రజల నుండి తీసుకోవడం ఎంత మాత్రము యోగ్యం కాదు. మరికొన్ని దొంగతనాలు ఇలా కూడా ఉంటాయి. ఇతరులకు తెలియకుండానే వారి జేబులు ఖాళీ చేయడం, అతిథిగా ఒకరి ఇంటికి వెళ్లి ఆతిథ్యం ఇచ్చిన వారి ఇల్లు ఖాళీ చేయడం. కొందరు తమ అతిథుల బ్యాగులను విలువైన వస్తువులను దొంగిలిస్తారు. కొందరు స్త్రీ పురుషులు దుకాణాలకెళ్లి ఏదో ఒక సామాను తీసుకొని తన జేబులోనే లేక దుస్తులలోనే దాచిపెట్టుకుంటారు. కొందరు తక్కువ ధర గల చిన్న సామాన్లు దొంగతనంగా భావించరు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించింది ఏమిటంటే, దొంగతనం చేసే వాడిని అల్లాహ్ శపించాడు. అతను క్రోడిగుడ్డును దొంగిలించినా అతని చేయి నరికివేయబడుతుంది. ఒక తాడును దొంగిలించినా అతని చేయి నరికివేయబడుతుంది. సహీ బుఖారీ 6783 రిఫరెన్స్. ఏదైనా వస్తువు దొంగిలించిన వ్యక్తి అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి మరియు తౌబా చేయాలి. ఆ వస్తువు ఎవరి నుంచి దొంగిలించాడో అతనికి తిరిగి ఇవ్వాలి. గుప్తంగానైనా లేక నలుగురి ముందైనా, స్వయంగానైనా లేక ఇతరులతో పంపించినా అయినా ఇవ్వాలి. తన శక్తి ప్రకారం ప్రయత్నం చేసినప్పటికీ దాని హక్కుదారుడు లేదా అతని వారసులైనా కనిపించకుంటే దాన్ని దానం చేసి పుణ్యం ఆ సొమ్ము హక్కుదారునికే లభించాలని సంకల్పించుకోవాలి, నియత్ చేసుకోవాలి అని దువా చేయాలి.